ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అంతా నా ప్లాన్ ప్రకారమే జరుగుతూ ఉండాది. ఈ ఇంట్లో నా ఎమ్మి పరపతి పెరగాలంటే పిల్లకాయలు సింధు వల్లే కనపడకుండా పోయారన్న విషయం సంధ్య ద్వారా తెలియాలి. ఫోన్ కలవట్లేదేంటి? అమ్మే, పిల్లలు తప్పిపోయారన్న విషయం అర్జెంటుగా యష్కి ఫోన్ చేసి చెప్పమ్మే. త్వరగా చెయ్యి. ఇదేంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలవట్లేదు? చెప్పుదాము. చంద్ర, యష్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవడం లేదు. వాడు ఎక్కడున్నాడో ఏంటో. నువ్వు సింధు దగ్గరికి వెళ్ళావా? వెళ్ళాను. పిల్లల గురించి ఏమైనా తెలిసిందా లేదా? లేదాము, మేమంతా వెతికాము, కనపడలేదు. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం కంప్లైంట్ ఇవ్వడానికి. నేను తర్వాత ఫోన్ చేస్తాను. దేవుడా, పిల్లలకి ఏమీ కాకుండా చూడు. ఇది రిషికి చాలా బాగుంటుంది. హలో అభి, నేను అభి సంధ్యని. చెప్పు, ఏంటి కాల్ చేసావు? అభి, ఈ విషయం నీకెట్ట చెప్పాలో నాకేమీ అర్థం అవడం లేదు. అభి, ఏమైంది? నువ్వెంటే ఈ విషయం నువ్వు తట్టుకోలేవు. అబ్బే, ముందు నువ్వు విషయం ఏంటో త్వరగా చెప్పు. రిషి శశిని నేను ఎంత అవుతుంటున్నా అనకుండా ఆ యమ్మి బిందు షాపింగ్ తీసుకుని పోయిండదే. ఇంతలో దావత ఇంటికొచ్చి పిల్లకాయల్ని త్వరగా ఇంటికి తీసుకురమ్మని చంద్రమామ చేత ఫోన్ చేస్తే పిల్లకాయలు కనపట్టలేదు, తప్పిపోయారని ఆ యమ్మి చెప్తా ఉండదే. ఏంటి, పిల్లలు కనిపించడం లేదా? వాట్, పిల్లలు మిస్ అయ్యారా? అవునబ్బే, నాకు చాలా కంగారుగా ఉండదబ్బే. అది నిజమో అబద్ధమో నాకేం అర్థం కావడలేదు. అసలు సింధుతో పిల్లల్ని షాపింగ్ ఎవరు పంపించారు? సంద్ర మావ పంపించుండాడు. అబ్బే, నువ్వు తొందరగా ఇంటికి రా అబ్బే, ఇక్కడ దావత్ చాలా టెన్షన్ పడతా ఉండదే. సరే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. మేడం, మీరు చెప్పిన ప్లేస్లోనే పిల్లల్ని ఉంచాం. నెక్స్ట్ ఏం చేయమంటారు? ముందు మీరు జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని జాగ్రత్తగా ఉంచండి. తర్వాత ఏం చెయ్యాలన్నది ఒకదాని తర్వాత ఒకటి నేను చెప్తానే ఉంటాను. అర్థమై ఉండదా? ఓకే మేడం.
ఈ దెబ్బతో నా అమ్మి ఇంటి కోడలవటం ఖాయం. బాధపడకండి, పిల్లలకేమీ కాదు, వాళ్ళు క్షేమంగా తిరిగొస్తారు. అమ్మా, సింధు పిల్లల్ని తీసుకెళ్తుంటే మీరందరూ ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు? నేను మీ నాన్న క్లబ్లో ఫంక్షన్ ఉంటే వెళ్ళాంరా. అప్పటికి సంధ్య వద్దు అని చెప్తున్నా, నేను తిడతానని కూడా చెప్పినా వినిపించుకోకుండా పిల్లల్ని తీసుకెళ్ళిపోయిందంట. ఛ! ఎప్పటి నుంచో రిషి శశిని తన వైపుకు తిప్పుకోవాలని చూస్తూనే ఉంది. ఇంట్లో మనమెవ్వరమూ లేము, అవకాశం దొరికింది. ఇప్పుడు పిల్లల్ని పట్టుకుపోయి తప్పిపోయారు, కనపడ్డం లేదని అబద్ధం చెప్తోందిరా. పిల్లల్ని అదే ఏదో చేసుంటుందిరా. నా జీవితంలో నాకంటూ మిగిలింది నా పిల్లలేనమ్మా. మీ అజాగ్రత్త వల్ల ఇప్పుడు వాళ్ళు కూడా నాకు దూరం అయ్యారు. అసలు పిల్లకాయల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో, ఎందుకు తీసుకెళ్ళిందో కూడా మాకెవ్వరికి చెప్పని కూడా చెప్పలేదు అబ్బి అమ్మి. ఏం కాదు బాబు, మీరేం కంగారు పడకండి, పిల్లలు తప్పకుండా వస్తారు. సింధు ఎలాగైనా సరే తీసుకొస్తుంది. మీకు తెలీదు తాయారు గారు, రిషి శశి నీ పిల్లలు కాదు అని మేము ఎన్నిసార్లు చెప్పినా అది అర్థం చేసుకోకుండా నా మీద, నా కొడుకు మీద పగ సాధించటానికే ఇలా చేస్తోంది. మా జీవితాల్ని అది నాశనం చేసిందే కాకుండా దాని జీవితాన్ని మేమేదో నాశనం చేసినట్టుగా మా మీద కక్ష కట్టి దాని కడుపు మంట తీర్చుకుంటోంది. నాన్న ఎక్కడమ్మా? సింధు దగ్గరికి వెళ్ళారా. పిల్లలు కనపడ్డం లేదని పోలీస్ కంప్లైంట్ ఇవ్వటానికి ఆ సింధుతో కలిసి వెళ్తున్నానని ఫోన్ చేసి చెప్పారు. మనము పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదమ్మా. నిజంగా నా పిల్లలు తప్పిపోయారో లేక తనే దాచిపెట్టి ఈ నాటకం ఆడుతుందో అక్కడే తేల్చుకుందాం. సింధు అలాంటిది కాదు బాబు. మీరు చూస్తున్న సింధు వేరు, ఒకప్పుడు మేము చూసిన సింధు వేరండి. తన మేనత్త కోసం ఓ మనిషి ప్రాణాలే తీసింది. ఇప్పుడు పిల్లల కోసం ఎంతకైనా తెగిస్తుంది. రే యష్, త్వరగా వెళ్దాం పద. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. పిల్లలు మిస్ అయ్యారు సార్. ఎక్కడా, ఎప్పుడు? ఇందాకే షాపింగ్ మాల్ దగ్గర సార్. ఎలా మిస్ అయ్యారు? షాపింగ్ చేసుకుని అందరం బయటకు వచ్చాం. ఇంతలో పాప వాష్రూమ్ అంటే రిషి శశిని అక్కడే ఉండమని చెప్పి పాపని తీసుకుని నేను వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి పిల్లలు అక్కడ లేరు సార్. ఆ ఏరియా మొత్తం వెతికారా? అన్ని చోట్ల చూసాం సార్, వాళ్ళెక్కడా కనపడలేదు. సరే, పిల్లల ఫొటోస్, వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి మీరు కంప్లైంట్ ఇవ్వండి, మేము ఎంక్వైరీ చేస్తాం. సార్, కొంచెం త్వరగా ఎంక్వైరీ చేయండి సార్, ప్లీజ్. సరే, ముందు మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. సరే సార్, పదమ్మా. సార్ సార్ చెప్పండి. కంప్లైంట్ తీసుకోండి సార్. కూర్చోండి సార్. పర్వాలేదండి, కంప్లైంట్ తీసుకోండి. చెప్పండి సార్, మాల్కు వెళ్ళాము. అక్కడ హే, నా పిల్లలు ఎక్కడా? ఏం చేసావు? షాపింగ్ చేసి వస్తుంటే పిల్లలు తప్పిపోయారు యష్. నువ్వు అను ఉన్నారుగా, వాళ్ళు ఎలా తప్పిపోయారు? నేను అనుని వాష్రూమ్ తీసుకెళ్ళి వచ్చేసరికి అక్కడ ఉన్న రిషి శశి కనపడలేదు. చిన్న పిల్లల్ని అలా వదిలేసి ఎలా వెళ్ళిపోతావు? నీతో పాటు వాళ్ళు కూడా తీసుకెళ్ళాలి కదా. రే, ఇప్పుడు గొడవ ఎందుకు? పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కదా, వాళ్ళు ఎంక్వైరీ చేస్తానన్నారు. నాన్న, మీకు తెలీదు, మీరు ఉండండి. హే, అసలు నా పిల్లల్ని నువ్వెందుకే షాపింగ్కి తీసుకెళ్ళావు? వాళ్ళకి కొత్త డ్రెస్సులు కొందామని. కొత్త డ్రెస్సులు కొనడానికా
లేకపోతే వేరే ఆలోచనతో బయటికి తీసుకెళ్ళావా? వేరే ఆలోచన ఏంటి యష్? రిషి శశిని మాకు దూరం చేసి నీకు దగ్గర చేసుకునే ప్రయత్నంలో ఇదో కొత్త నాటకమా? చెప్పవే, పిల్లల్ని అడ్డం పెట్టుకొని అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? పిల్లల్ని ఎక్కడ దాచిపెట్టావు చెప్పు. పిల్లల్ని నేను దాచిపెట్టడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు యష్? హలో సార్, పిల్లలు మిస్ అయ్యారని తనే కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే తనే పిల్లల్ని దాచిపెట్టింది అంటున్నారేంటి? ఇదంతా పెద్ద డ్రామా ఎస్ఐ గారు. మా పిల్లల్ని ఇదే ఏదో చేసింది, ఏమి తెలియనట్టు నటిస్తోంది. చెప్పవే, ఏయ్ రిషి శశి ఎక్కడా? నాకు తెలీదు. నీకు తెలీదా? నిన్ను పోలీస్ స్టేషన్లో ఏంటి గొడవ? మీకేమైనా డౌట్స్ ఉంటే నాతో చెప్పండి. ఎస్ఐ గారు, మా పిల్లల్ని కావాలని బయటికి తీసుకువెళ్ళి ఎక్కడో దాచిపెట్టి తప్పిపోయారు అని అబద్ధం చెప్తోంది. మాకు దీని మీదే అనుమానం ఉంది. దీన్ని సెల్లో వేసి గట్టిగా విచారిస్తే పిల్లలు ఎక్కడున్నారో బయటపడుతుంది. ఏమ్మా, వాళ్ళు చెప్పిన దానికి నీ సమాధానం ఏంటి? లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను. పిల్లలు మిస్ అయ్యారే తప్ప వాళ్ళని నేను దాచిపెట్టలేదు. ఇలా మాటలతో అడిగితే తను చెప్పదు సార్. కరెక్ట్గా ఇంట్రాగేట్ చేయండి. కంప్లైంట్ లేకుండా ఎవరిని ఇంట్రాగేట్ చేయలేను. రే యష్, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వరా. మన పిల్లల్ని ఇదే ఎత్తుకెళ్ళి దాచిపెట్టిందని కంప్లైంట్ రాయ్. దాము, సింధు మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? పిల్లల్ని తనెందుకు దాచిపెడుతుంది? దానితో తీసుకెళ్లిన పిల్లలు తనతోనే కదా చంద్ర ఉండాలి. తప్పిపోయారని చెప్తుంది కదా. తప్పిపోయారో లేక ఇదే తప్పించిందో ఎవరికి తెలుసు? పోలీసులు విచారిస్తే అన్ని నిజాలు బయటకొస్తాయి. రేయ్, నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇరా. రే యష్, వద్దురా. యష్, వద్దురా, నా మాట వినరా. నానా, ఆలస్యం చేస్తే నా పిల్లలు నాకు దక్కకుండా పోతారు. మీరు ఇంకేం మాట్లాడకండి. రే సార్, రాసుకోండి సార్. చూడండి, మీ మీద వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. మిమ్మల్ని ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. దయచేసి మాతో సహకరించండి. కానిస్టేబుల్, ఇవిని కస్టడీలోకి తీసుకెళ్ళండి. ఎస్ఐ గారు, దీన్ని అస్సలు వదిలిపెట్టకండి. మీరు ఏం చేస్తారో మాకు తెలీదు. మా పిల్లలు మాకు కావాలి. గట్టిగా ఎంక్వైరీ చేయండి. అత్తయ్య, నా మాట వినండి. నాకే పాపం తెలీదు.
ఇన్నాళ్ళు లేని పిలుపు ఇప్పుడు కొత్తగా వచ్చిందేంటే అత్తయ్యా అని. వ్యవహారం పోలీసుల దృష్టికి వచ్చేసరికి భయపడి తప్పించుకోవటానికి అత్తయ్యా అని వరుసలు కలుపుతున్నావా? మర్యాదగా పిల్లల్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. నా మాట నమ్మండి అత్తయ్య ప్లీజ్. నిన్ను నమ్మే కదే జీవితంలో మేము ఎన్నిసార్లు మోసపోయాం. నేనెవరిని మోసం చేయలేదు అత్తయ్య. మోసం చేయలేదా? ఎందుకే అబద్ధాలు ఆడతావు? యష్ ప్రేమని మోసం చేయలేదా? నా అభిమానాన్ని మోసం చేయలేదా? ఇప్పుడు పిల్లలు అమ్మ అంటూ ఆప్యాయంగా నీకు దగ్గర అయినందుకు వాళ్ళని కూడా మోసం చేస్తున్నావు. అమ్మా, తనతో నీకు మాట్లాడి ఏదైనా ఉంటే పోలీసులే చూసుకుంటారు. కంప్లైంట్ ఇచ్చాం కదా, వెళ్దాం పద. నేను సాయర్ గారిని సంధ్య వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను. నా ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, వెళ్ళి వాడిని కలుస్తాను. పిల్లల మిస్సింగ్ కేసులో ఏదైనా హెల్ప్ చేస్తాడు. సరే, నువ్వు వెళ్ళరా. నేను చంద్ర ఇక్కడే ఉంటాం. ఇది ఎలా నిజం చెప్పదో నేను చూస్తాను. దావత మీతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటానా? ఎవరు వద్దు, అందరూ వెళ్ళిపోండి. దీనికి వేరే ట్రీట్మెంట్ ఇప్పిస్తే కానీ నా పిల్లలు నాకు దక్కరు. అను, ఇంటికి వెళ్దాం పద. ఫ్రెండ్ వెళ్దాం దా. తను రాదు. ఎందుకు రాదు? పోలీసులు తన్ని అరెస్ట్ చేశారు. మా ఫ్రెండ్ తప్పు చేసిందని అరెస్ట్ చేశారు. రిషి శశిని కిడ్నాప్ చేసింది అది. లేదు, మా ఫ్రెండ్ ఏం కిడ్నాప్ చేయలేదు. వాళ్ళే తప్పిపోయారు. చిన్నపిల్ల నిజం చెప్తోందిరా, ఇప్పటికైనా అర్థం చేసుకోండిరా. సింధు మీద కంప్లైంట్ వెనక్కి తీసుకోరా. నా పిల్లల గురించి తెలిసేదాకా కేసు వాపస్ తీసుకునే ప్రసక్తే లేదు. దమ్ము, నువ్వైనా వాడికి చెప్పు, సింధు ఎలాంటిదో మనకు తెలీదా? పిల్లల్ని దాచిపెట్టేంత దుర్మార్గురాలు కాదు తను. అది ఎలాంటిదో దాని మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు చంద్ర. ఒక మనిషి ప్రాణమే తీసింది. పిల్లల్ని కిడ్నాప్ చేయడం దీనికి ఒక లెక్క చెప్పు. ఏంటి, మర్డర్ చేసిందా? ఒక్క మర్డర్ ఏంటి సార్, చాలానే చేసింది. దీని గత చరిత్ర అంతా చండాలమే. అన్నీ మీకు వివరంగా చెప్తాను, అప్పుడైనా మీకు తెలుస్తుంది దీని బ్రతుకేంటో. రేయేష్, నువ్వు వీళ్ళని త్వరగా తీసుకెళ్ళరా. మీరు వెళ్తే కానీ దీని సంగతి నేను తేల్చుకోలేను. సంధ్య పద. నేను రాను, మా ఫ్రెండ్తో ఇక్కడే ఉంటాను. సింధు తర్వాత వస్తుందమ్మా, మనం ఇంటికి వెళ్దాం పద. నేను రాను తయారు. అను, అనవసరంగా గొడవ చేయకు, పద వెళ్దాం పద. నేను రాను, చెప్పింది విను, పద. నేను రాను, నేను రాను. బాబు, ఏంటండి? ఇంకోసారి బాగా ఆలోచించవచ్చు కదా. దేని గురించండి? అదే బాబు, సింధు గురించి. తనని అరెస్ట్ చేయించడం ఎంతవరకు సబబు అని. లేదండి, అన్నీ ఆలోచించాకే ఆ నిర్ణయం తీసుకున్నాను. నీ నిర్ణయం ఎందుకో సరైంది కాదు అనిపిస్తోంది. మీరు తప్పు చేస్తున్నారు బాబు. చిన్నపిల్లల్ని దాచిపెట్టే అంత కఠినమైన మనస్తత్వం కాదు సింధుది. నిజంగానే రిషి శశి తప్పిపోయింటారు. సింధు నిరపరాధి బాబు. తాయర్ గారు, నేను మీకు ముందే చెప్పాను, ఒక మనిషి ప్రాణం తీసిన వాళ్ళకి పిల్లల్ని కిడ్నాప్ చేయడం పెద్ద విషయం కాదు అని. మీకు మీ అమ్మకి సింధు అంటే ఎప్పటికీ కోపమే. అందుకే అనే విషయంలో ప్రతిసారి చెడుగా చూస్తున్నారే తప్ప మంచిగా ఆలోచించలేకపోతున్నారు. మీరు పశ్చాత్తాపడే రోజు తప్పకుండా వస్తుంది బాబు. పద.
అబే ఆ పెద్దావిడ మాటలేం పట్టించుకోమాకబ్బే. ఆవిడికి సింధు అంటే చాలా ఇష్టం. అందుకే తప్పు చేసినా ఆ యమ్మిని సపోర్ట్ చేస్తా ఉండదు. సరే మీరు లోపలికి వెళ్ళండి, నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తాను. అబి నేను కూడా మీతో పడొస్తాను. ఇద్దరం కలిసి పిల్లకాయలను ఎదుగుదాం. పిల్లకాయలు లేని ఇంట్లో నేను కూడా ఉండలేనబ్బే. వద్దు సంధ్య, నేను చూసుకుంటాను. పాపమ్మి అయ్యప్ప పిల్లకాయల కోసం ఎంత బాధపడతా ఉన్నాడో చూస్తావు కదమ్మే. ఆ బిందు పిల్లకాయల్ని దాచిపెట్టి వాళ్ళని ఎక్కడ చిత్రహింసలు చేస్తుందో ఏందో. ఇలాంటి దుర్మార్గురాల్ని సంపిన తప్పలేదమ్మే. సింధు సస్తే ఎట్టాగే? అది బతికుండగానే నువ్వే పిల్లకాయల్ని కనిపెట్టి తీసుకురావాలా? అప్పుడే కదా ఆ ఎబ్బి దగ్గర దమయంతి దగ్గర నీకు మంచి పేరు వచ్చేది. పిల్లకాయల్ని నేను కనిపెట్టి తీసుకురావడం ఏందమ్మే? వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు కదా. నాకు తెలిసే. నీకు తెలుసా? పిల్లల్ని ఎందుకు కిడ్నాప్ చేసావు? చెప్పు. వాళ్ళని నేను కిడ్నాప్ చేయలేదు. మాటలతో కాదు, మీ లాఠీలకు పని చెప్పండి. చెప్పవే, పిల్లల్ని ఎక్కడ దాచిపెట్టావు? చెప్పు చెప్పు చెప్పు. సింధుని పోలీసులు కొట్టడం ఆపకపోతే రిషి శశి నీకు పుట్టిన పిల్లలే. మీ అత్తయ్య నీకు తెలియకుండా దొంగతనంగా నీ పిల్లల్ని ఎత్తుకొచ్చింది అన్న నిజం నేనిప్పుడే వెళ్ళి సింధుకు చెప్పేస్తాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.